1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే దేశంలో తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ మొదటి రేడియో స్టేషన్ను భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఆర్విన్ జూలై 23, 1927న బొంబాయిలో ప్రారంభించారు. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను 1936లో ఆల్ ఇండియా రేడియో అని పిలిచారు. తెలుగులో మొదటిసారి జూన్ 1, 1938న మద్రాస్ స్టేషన్ నుండి ప్రసారమైంది. తెలుగులో మొదటి అనౌన్సర్ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు. ప్రముఖ కవులు శ్రీ జాషువా కొంతకాలం సిబ్బందిలో ఉండేవారు. సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు గారు మద్రాస్ స్టేషన్లో పనిచేశారు. 42 నుండి 45 వరకు ఢిల్లీ నుండి కార్యక్రమాలను తమిళ, తెలుగు భాషలలో ప్రసారం చేసేవారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం డిసెంబర్ 1, 1948న ప్రారంభించారు. 1950 నుంచి 52 కాలంలో స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ అయ్యగారి వీరభద్రరావు గారు. విజయవాడ రేడియోలో బుచ్చిబాబు, కనకలింగేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం, జీవి కృష్ణారావు, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సంధ్యావందనం శ్రీనివాసరావు వంటి ప్రముఖులు గుణాత్మక కార్యక్రమాలను తీసుకురావడానికి తమ వంతు కృషి చేశారు. ఉషశ్రీ గారు ధర్మ సందేశాల ద్వారా ప్రసిద్ధి చెందారు. ఓలటి వెంకటేశ్వరులు, మల్లేక్ సంగీత కార్యక్రమాలతో ప్రాచుర్యం పొందారు. జేజి మావయ్యగా పిల్లలకు తెలిసిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసిన కొండ నుంచి కడలిదాకా అనే గోదావరి నదిపై సంగీత కార్యక్రమానికి విజయవాడ స్టేషన్కు జపాన్ రేడియో బహుమతి దక్కింది. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యగా ప్రసిద్ధి చెందిన న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి దంపతులు తెలుగులో పిల్లల కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించి ఆంధ్రప్రదేశ్ అంతటా బాలానందన్ సంఘాలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత రోజుల్లో సినీ నటుడైన కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాథరావు వంటి వారు న్యూస్ చదివేవారు. 1933లో ప్రైవేట్ రేడియోగా హైదరాబాద్ స్టేషన్ను ప్రారంభించినా అది 35లో నిజాం స్వాధీనమై దక్కన్ రేడియోగా మారింది. ఆపరేషన్ పోలో తర్వాత ఏప్రిల్ 1, 1950న దీనిని ఆల్ ఇండియా రేడియో తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రధాన భాష తెలుగుతో పాటు హైదరాబాద్ స్టేషన్లో ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ మరియు ఆంగ్లంలో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉండేవారు. మెస్సర్స్ గోపీచంద్, స్థానం నరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆయన మేనకోడలు వింజమూరి సీతాదేవి, డాక్టర్ దాశరథి, రావూరి భరద్వాజ, వింజమూరి వరదరాజ అయ్యంగార్, మంచాళ జగన్నాథరావు, కేశవ పంతులు నరసింహశాస్త్రి, పాలగుమ్మి విశ్వనాథం, డాక్టర్ రామ్మూర్తి రేణు, వేలూరి సహజానంద వంటి ప్రముఖుల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.